ఇద్దరు మాజీ మంత్రులు మరోసారి తలపడ్డారు. సంక్షేమ పథకాలు జగన్ ఇమేజ్ కలసొస్తుందని మాజీ మంత్రి లెక్కలు వేసుకుంటున్నారు. ఉద్యోగులు యువత టీడీపీ వైపు మొగ్గు చూపారని మరో మాజీ మంత్రి భావిస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని అందలం ఎక్కిస్తుంది? ఆచంటలో ఇద్దరు మాజీ మంత్రుల వార్. సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడను గెలిపిస్తారా? మాజీ మంత్రి పితానికి పట్టం కడతారా? పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుంది? ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం విభిన్న పార్టీలకు విలక్షణ తీర్పులకు కేర్ ఆఫ్ అడ్రస్. మొదట్లో సిపిఐ, ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ విజయం సాధించాయి. ఇద్దరు హేమాహిమేల మధ్య జరిగిన పోర్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన ఆచంట నియోజకవర్గంలో ఇద్దరు మాజీ మంత్రులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడ్డారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తెలుగుదేశం తరపున పితాని సత్యనారాయణ బరిలోకి దిగారు. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ నుంచి విజయం సాధించిన పితాని సత్యనారాయణ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పితాని సత్యనారాయణపై చెరుకువాడ శ్రీరంగనాథరాజు దాదాపు 13,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గం 2004 వరకు ఎస్సీ రిజర్వ్డ్ సీటు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్ అయింది. 2009, 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో శ్రీరంగనాథరాజు జెండా ఎగరేశారు. 2024 ఎన్నికల్లో 1,80,017 మంది ఓటర్లుంటే 1,49,036 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 82.80% పోలింగ్ నమోదైంది. ఈసారి మహిళా ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఆచంటలో ఏం జరగబోతుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. 2014లో 81.82%, 2019లో 79.63% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఈసారి దాదాపు 3% పోలింగ్ పెరిగింది. మాజీ మంత్రిగా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా రంగనాథరాజుకు గెలుపు చాలా కీలకంగా మారింది. ఆర్థికంగా బలమైన నేతగా, సీనియర్ పొలిటీషియన్ గా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి నియోజకవర్గంలోని మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు రంగనాథరాజు. వెండి వస్తువులు, కుక్కర్లు, మిక్సీల్లో ఏదో ఒకటి తనను గెలిపించిన తర్వాత తీసుకోవచ్చంటూ కూపన్లు సైతం పంపిణీ చేశారు. కింది స్థాయి నేతలకు ఏమాత్రం గౌరవం ఇవ్వరన్న విమర్శలున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, పదవి పోయిన తర్వాత ఒంటెద్దు పోకడగా రాజకీయాలు చేయడంతో ఆయనపై సొంత కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసినా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఇళ్లు నిర్మించలేకపోయారు. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మిగతా నేతలతో ఆయనకు విభేదాలు తారాస్థాయిలో ఉండడం మరో మైనస్. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో జనం సమస్యలు చూసి చూడనట్లుగా వదిలేస్తారన్న విమర్శలున్నాయి. మరోవైపు సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనూ, తర్వాత టీడీపీలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా తన అనుభవంతో ఆచంట రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. స్థానిక నాయకత్వంపై మంచి పట్టున్న నేతగా, బలమైన నేతగా పితానికి నియోజకవర్గంలో బీసీల నుంచి మంచి మద్దతుంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, గతంలో తాను చేసిన అభివృద్ధితో ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తాననే ధీమాలో ఉన్నారు. పితాని అత్యుత్సాహంతో చేసే వ్యాఖ్యలు అటు పార్టీని, ఇటు కేడర్ను కన్ఫ్యూజ్ గురి చేస్తూ వచ్చాయి. వైసీపీ బాటలోని మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ నాయకులు తాయిలాలు, వ్యూహాలు బెడిసికొట్టాయి. మరోపక్క పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగా అంతా తమకు అనుకూలంగా చేశారా లేదా అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన అనుచర గణానికి తప్ప ఇతర కేడర్కు పితాని ప్రాధాన్యత ఇవ్వరన్న విమర్శలున్నాయి. అయితే జనసేన, బీజేపీతో పొత్తుండడం, నియోజకవర్గంలో విజయం సాధించడానికి అవసరమైన బలాన్ని అందించగల జనసేన సైన్యం ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఇద్దరు మాజీ మంత్రులు 2 ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతున్నారు. హేమాహేమీలు అనిపించుకున్న సీనియర్ నాయకుల్లో ఎవరు గెలవబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయం మాదంటే మాది అన్న ధీమాలో ఉన్న నేతల్లో ఓటర్లు ఎవరిని కరుణించారు, ఎవరిని ఓడించారనేది తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.